బ్రేక్ న్యూస్ మన హైదరాబాద్‌లో మాక్ డ్రిల్‌ని అయితే నిర్వహిస్తున్నారు కొన్ని ప్లేసెస్‌లో. అయితే మొత్తం అంతటా కూడా సైరన్ మోగించి ఒకవేళ యుద్ధ వాతావరణం వస్తే, ఆ యుద్ధ వాతావరణంలో మనం ఎలా తప్పించుకోవాలి? ఒకవేళ మన పక్కనున్న వారికి ఏవైనా గాయాలైతే వాళ్ళని ఆ గాయాల నుంచి ఎలా కాపాడుకోవాలి? ఎలా రక్షించుకోవాలి? అంబులెన్స్‌లో ఎలా ఎక్కించాలి? ఎలా తీసుకెళ్ళాలి? ఆ బాంబ్స్ పైనుంచి పడుతుంటే వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం ఎలా చేయాలి? ఈ సైరన్ మోగుతున్నప్పుడు ముందుగా మనం అసలు ఏం చేయాలి? ఇలాంటివన్నీ కూడా ఈ మాక్ డ్రిల్‌లో ప్రజలకి ఒక అవగాహన కల్పించే పరిస్థితినైతే కల్పిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ మొత్తంలో 4 ప్లేసెస్‌లో ఈ మాక్ డ్రిల్‌నైతే నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఒక ప్లేస్‌లో జరుగుతుంది. మెహదీపట్నంలో మా హారిక ఉన్నారు. ఫోన్ ఇన్‌లో ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హారిక చెప్పండి, ప్రస్తుతం మీరున్న మెహదీపట్నంలో మాక్ డ్రిల్ అయితే నిర్వహించారు. అక్కడ ప్రజలు ఆహ్, ఆహ్, అర్థం చేసుకుంటున్నారా? అవగాహన చేసుకుంటున్నారా? ఈ మాక్ డ్రిల్ యొక్క ప్రధాన ఉద్దేశాన్ని? యెస్ తేజ. ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ప్లేస్‌లో ఈ మాక్ డ్రిల్‌ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 244 ప్లేసెస్‌లో ఈ మాక్ డ్రిల్‌ని అయితే ఏర్పాటు చేశారు. ఈ మాక్ డ్రిల్‌కి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో 4 ప్లేసెస్‌లో అంటే సికింద్రాబాద్, కాంచన్‌బాగ్, గోల్కొండ అండ్ మెహదీపట్నంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం మెహదీపట్నంలో ఉన్నాము. మెహదీపట్నంలో ఇప్పుడు ఇక్కడ ఒక అపార్ట్మెంట్‌నయితే ఇక్కడ ఆర్మీ ఎంచుకుంది అని చెప్పుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించి ఒక పక్క అంబులెన్సులు, డాక్టర్లు అండ్ ఇంకో పక్క ఫైర్ ఇంజన్‌లు, ఇంకో పక్క మొత్తం ఇక్కడికి వచ్చి చేరాయని చెప్పుకోవాలి. అయితే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఒకవేళ వాళ్ళ పైన ఫైరింగ్ జరిగితే ఎలా కాపాడుకోవాలి వాళ్ళని వాళ్ళు, అలాగే ఒక్కొక్కరికి అంటే గాయపడ్డ వాళ్ళని ఎలా రక్షిస్తారు అండ్ దెబ్బలు తగిలిన వాళ్ళు అంటే ఇక్కడ అంటే గాయపడిన వాళ్ళని ఎలా రక్షిస్తారు అని చెప్పేసి కూడా అలాంటి చూపిస్తున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రజలు కూడా చాలా సపోర్టివ్‌గా ఉన్నారు అని చెప్పుకోవాలి. అయితే ఇంకొక పక్క చెప్పాలి అంటే ఖచ్చితంగా సో, ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్‌కి సంబంధించి చూడొచ్చు. ఈ అపార్ట్మెంట్‌లో దాదాపు ఒక 10 ఫ్లోర్‌ల వరకు ఉంది. ఇందులో నాలుగో ఫ్లోర్‌లో ఒకవేళ అలాంటి అటాక్ జరిగితే అక్కడి నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చే ప్రయత్నంగా వాళ్ళకి మాక్ డ్రిల్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు డీఆర్ఎఫ్ కానీ, ఇటు పోలీసు వాళ్ళు గానీ, సివిల్ గానీ, ఇటు ఆహ్, ఆర్మీ ఫోర్స్ గానీ, ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ వాళ్ళు గానీ, ఇంకో పక్క ఎన్‌సీసీ క్యాడర్‌ని కూడా వాడుకుంటున్నారు అని చెప్పాలి. అయితే అందరిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది, ఒకవేళ ఫైరింగ్ జరిగితే ఎలా ఉంటుంది, ఒకవేళ గాయాల పాలైన వాళ్ళని ఎలా కాపాడుతారు అన్న దాని మీద మొత్తం ఒక మాక్ అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ మాక్‌కి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ మనం చెప్పొచ్చు. అంటే ఖచ్చితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు అంటే ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ ఎందుకు చేస్తున్నారు అంటే మాత్రం మనకి ఇప్పటికొక అవగాహన ఉంది. ఎందుకంటే ఒకవేళ యుద్ధవాతం సంభవిస్తే మనని మనం ఎలా రక్షించుకోవాలన్న దాని మీద అయితే ఇప్పుడైతే తెస్తున్నారు. ఇది ఇక్కడి సమాచారం తేజ. హారిక, ఆపరేషన్ సింధూరం గురించి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా అక్కడ? మీరు ఎవరినైనా ఒకసారి మాట్లాడించగలుగుతారా? ప్రస్తుతం అయితే అంతా హడావిడిలో ఉంది తేజ. అంటే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడే సిట్యుయేషన్‌లో అయితే లేరు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది, దాని మీద ఎలా మనం పని చేయాలి, మనల్ని ఎలా కాపాడుకోవాలన్న దాని మీదనే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. అయితే ప్రయత్నం అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. సరే. సో, మనతో పాటు మహేందర్ రెడ్డి గారున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది. ఒక పక్క జరిగింది ఆల్రెడీ నైట్. ఆల్రెడీ ఒక సర్ప్రైజ్ ఇచ్చారు మన వాళ్ళు. ఇప్పుడు ఇలా ఇక్కడ మాక్ డ్రిల్ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజలంతా సపోర్టివ్‌గా ఉన్నారనుకుంటున్నారా? అయితే ఇది ఏదైతే భారతదేశ వ్యాప్తంగా 250కి జిల్లాలుగా ఎక్కడైతే డిఫెన్స్కి సంబంధించినో లేకుంటే పబ్లిక్లలో అవేర్నెస్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కావచ్చు, ఈ ఈ పర్మనెంట్లో ఉన్నటువంటి విధానంలో ఎక్కడైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, జనసాంద్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశాలలో ఏమైనా జరగాలని సంఘటన కనుక జరిగితే మనం ఏ విధంగా స్కిప్ కావచ్చు, ఏ విధంగా మనని మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సిబ్బందితో కావచ్చు, ఇలాంటి మాక్ డ్రిల్ అనేది ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం.
చాలా వరకు అవేర్నెస్ వస్తుంది. అంటే లైవ్గా చూడడం ఒక 1000-2000 మంది ఉంటుండొచ్చు. బట్ ఏంటంటే మీడియా మాధ్యమాల కావచ్చు, లేకుంటే ఫోన్ల ద్వారా కావచ్చు, ఏదైనా సంఘటన జరిగితే మనం ఎట్లా స్కిప్ కావాలనేది ఇట్లా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి దొంగచాటున వచ్చి ఏదైతే మన మీద దెబ్బేయడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయో ఆ ప్రయత్నాలని ఏ విధంగా అయితే పోలీస్ డిపార్ట్మెంటో లేకుంటే ఆర్మీ వాళ్ళు వీళ్ళు మాత్రమే కాదు, సామాన్యమైనటువంటి ప్రజల మీద కూడా బాధ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్యానిక్ అయిపోకుండా మనం కాపాడుకోవడం, అదేవిధంగా మనము ఎట్లా మిగతా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనే విషయం పైన మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఇంత మంచి డ్రిల్ పెట్టండి ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం. హారిక, నేను ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా? నేను లైన్లో ఉన్నాను, చెప్పండి. నమస్తే, చెప్పండి. రైట్. అయితే నిన్న జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా మహిళల యొక్క కీలక పాత్రను అయితే మనం చూసాం. ఆ రోజు గుర్తు ఉంది, పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మహిళని వదిలేసి వెళ్ళి నీ మోడీకి చెప్పుకుంటూ కూడా ఉగ్రవాదులు చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేసింది మహిళలు కూడా. ఏమంటారు మీరు? ఏదైతే మహిళలను పెట్టి ఏ విధంగా అయితే మీ మోడీకి చెప్పుకోండి అన్నటువంటి ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ కొట్టే ప్రయత్నంలో భాగంగా ఈరోజు త్రివిధ దళాలలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని మహిళలను పెట్టే ఈ యొక్క ఏదైతే ఉగ్రవాదుల మీద దాడి చేయడానికి వాళ్ళనే మొదటి వరుసలో పెట్టి ఈరోజు ఇండియా అనేది ఒక ఎదురు దెబ్బని కొట్టడం అనేది ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం అనేది చాలా గొప్పతనము. ఈరోజు చెప్తా ఉన్నాం, 9 స్థావరాలలో ఏదైతే 9 స్థావరాలలో ఏవైతే ఉగ్రవాదుల మీద దాడి చేయడం జరిగిందో అది ముమ్మాటికి పాకిస్తాన్కి వ్యతిరేకంగా, అదేవిధంగా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులను ప్రేరేపించే ప్రయత్నం చేస్తుందో వాళ్ళ మీద మాత్రమే దాడి, ఇది పాకిస్తాన్ దేశం మీద కాదని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావించాలి. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్య ఉందో, ఉగ్రవాదులను పెంచి పోషించే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా ఇక రాబోయే రోజులలో కూడా ఉగ్రవాదులు చేసినటువంటి విషయాలపైన పాకిస్తాన్లో ఎన్నైతే స్థావరాలు ఉన్నాయో అన్నిట్లలో మీద కూడా దాడి చేయడానికి భారత ప్రభుత్వం ముందుంటుంది. ఖచ్చితంగా ముందుండి ఒక వ్యక్తిని భారతదేశంలో ఉన్నటువంటి పౌరుని చంపితే 1000 మందిని చంపడానికి సైతం ప్రభుత్వం వెనుకాడగయ్యేదని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్ హారిక, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజలు అక్కడ మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మాక్ డ్రిల్లో ఏం చేయాలి ఏంటి అనేది పోలీసులకి కానీ ఆర్మీ సైన్యానికి కానీ వాళ్ళు సహకరిస్తున్నారా? ఎస్, ఖచ్చితంగా తేజ. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని ఎలా ఉంటుందో దాన్ని ఒక మాక్ లైవ్గా చూపిస్తున్నారు మనకు. దాన్ని ముఖ్యంగా అంటే ఎయిర్ స్ట్రైక్స్ ఇప్పుడు మనకు ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దీనికి సంబంధించి మాక్ డ్రిల్ అయితే చేస్తున్నారు. ఈ డ్రిల్లో ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఉదాహరణగా తీసుకున్నారు వాళ్ళు. మరి ఇక్కడ వాళ్ళని ప్రతి ఒక్కరిని ఇందులోకి తీసుకొని వాళ్ళు అందరూ అంటే చిన్నపిల్లలు గాయపడితే ఎలా తీసుకొస్తారు, అండ్ ముసలి వాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ గాయపడితే ఎలా తీసుకొస్తారు, అండ్ యంగేజ్లో ఉన్న వాళ్ళు ఎలా పరిగెత్తాలి అన్న దాని మీద ఒక 4-5 ఫ్లోర్ల నుంచి వెళ్ళి మనకి ఇది ఒక మాక్ డ్రిల్గా మనకు చూపిస్తున్నారు. ఉదాహరణలుగా అంటే మనం ఇలా ఉంటే ఇలా జరగాలి, ఇలా అంటే ఇలా దాక్కోవాలి, ఇలా సేఫ్గా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని చూపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇదొక మంచి పరిణామం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా అంటే మెహదీపట్నంలో ఉన్న దీనికైతే సక్సెస్ఫుల్గా జరిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇది సమాచారం తేజ ఇక్కడైతే. అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే ప్రతి ఒక్క ఏరియాలో దీనికి